ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. స్వయంగా యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. అంత్య దినాలలో ఏం జరుగుతుందో ఒక మాట చెప్పారు స్వయంగా యేసు ప్రభు వారే. మీరు కానీ ఆయన మాట వింటే రక్షించబడతారు. ఆయన మాట వినకుండా మీరు కానీ తిరిగితే ఏం జరుగుతుందో అది మీ జీవితాల్లో తెలుసు. మీకు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. నా జీవితంలో నేను నా భార్యని ప్రేమించగలుగుతున్నానా? నా భర్తని ప్రేమించగలుగుతున్నానా? నా వాళ్ళని, నా అనుకున్న వాళ్ళని ప్రేమించగలుగుతున్నానా? ఎదుటివారిని ప్రేమించగలుగుతున్నానా? లేదు. మానవుడు దేవుడిచ్చిన ప్రేమని చల్లార్చుకున్నాడు. ఎలా చల్లారిపోయింది? ఎలాగా ఆ యొక్క ప్రేమ మంచి పరిశుద్ధమైన శ్రేష్టమైన ప్రేమలోకి ఒక దుష్టుడు వచ్చి ఆ శ్రేష్టమైన ప్రేమని దొంగలించి ఒక మంచి మనిషిగా ఉన్న మనల్ని, మంచిగా అందరినీ ప్రేమించే మనల్ని, ఆ ప్రేమని ఒక సాతానన్నోడు దొంగలించి వాడి ప్రేమని, లోకములో ఉన్న ప్రేమని కొంతమంది మనుషుల్లో నింపి మంచి కుటుంబంలో చిచ్చులు పెడుతున్నాడు. ఎలా చిచ్చులు పెడుతున్నాడో చూద్దాం. ముందుగా ఈ మాట చూద్దాం. మనిషి జీవితంలో ప్రేమ ఎందుకు చల్లారిపోయింది? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. అక్రమము అనగా మంచి భార్యాభర్తగా ఉన్న మీరే భర్తకు తెలియకంటూ, భార్యకు తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఆ అక్రమము సంబంధం పెట్టుకోవడం వల్ల మీలో ప్రేమ చల్లారిపోతుంది. ఒక్కసారి వీడియో చూసిన ఓ స్త్రీ, ఓ పురుషుడా, నువ్వు పెళ్ళయ్యాక నీ భార్యతో ఎంతగా నీ భార్యని ప్రేమించావు? నీ పెళ్ళయ్యాక నీ భర్తని ఎంతగా ప్రేమించావు? నా భర్త అంటే ప్రాణం, నా భార్య అంటే ప్రాణం. డ్యూటీకి వెళ్ళేటప్పుడు బయట ఏమీ తినకంట నా భార్య ఏమీ తినదు, నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలన్న రోజులు ఉన్నాయి. అలాగే నా భర్త వచ్చాకే నేను భోంచేస్తాను అన్న రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు ఆ ప్రేమ ఏమైంది? ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రేమ ఏమైంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో అక్రమమైన సంబంధాలు పెట్టుకొని ఒక మంచి భర్తకు దూరం అయిపోతున్నారు, ఒక మంచి భార్యకు దూరం అయిపోతున్నారు. దయచేసి ఒక్కసారి నీ భార్యను చూడు. ఎంత మంచిగా నువ్వు చూసేవాడివి, ఈరోజు నీ భార్య ఎంత ఏడుస్తుంది. ఒక్కసారి నీ భర్తను చూడు. నీ భర్త నిన్ను ఎంత సంతోషంగా చూసేవాడు, ఈరోజు నీ భర్తకి సంతోషం లేకట చేసావే. ఆలోచించు. నీవు తెలుసుకొని వెనుదిరిగితే మరలా మీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. చేసిన తప్పుల్ని క్షమిస్తాడు. ఆనాడు దావీదు మంచి భక్తుడిగా ఉండే పొరపాటు చేశాడు, కానీ మరలా ఒక సేవకుడి ద్వారా, నాతాను సేవకుడి ద్వారా సరి చేసుకొని 51వ కీర్తనలో చాలా చక్కటైన మాటలు రాశాడు. ఆలోచించండి. మీ భర్త భార్యలు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, మీరు సంతోషంగా ఉంటారు, మీ తల్లిదండ్రులు బాగుంటారు, మీ అత్తమామలు బాగుంటారు, మీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు. మీ ఆలోచనలన్నీ పిల్లల మీద పెట్టి దేవుళ్ళో పెంచుతారు కనుక వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఈ అక్రమము సంబంధాల వల్ల ప్రేమ చల్లారిపోయి భర్తతో సంతోషంగా మాట్లాడలేకపోతున్నారు, భార్యతో సంతోషంగా మాట్లాడలేకపోతున్నారు. ఒక దినము ఆ యొక్క అక్రమ సంబంధము మరణానికి కూడా తీసుకువెళ్ళిపోతుంది. దయచేసి మీరు సరిదిద్దుకుంటే, నువ్వు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు సరిదిద్దుకొని, ప్రభువా నన్ను క్షమించు, నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయక, నాలో ఉన్న ఆత్మని బయటికి తీసివేయక, నువ్వు నాకు కావాలి ప్రభువా అని బ్రతిమాలుకుంటే, ఆ యొక్క మాటలు కూడా మీతో దావీదు పలికిన మాటలు మీతో ఒక మాట చెప్తాను. 51వ కీర్తనలో ఒక మాట ఉందండి, చాలా ప్రాముఖ్యమైన మాటది. చూడండి, 51వ కీర్తనలో ముందుగా 4వ వచనం,
నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అనే మాట చెప్పాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు. తర్వాత 10, 11, 12, 13 వచనాలు చదివితే, దేవా నా యందు శ్రద్ధ హృదయము కలుగుజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరిగెదరు. దేవుడికి స్తోత్రం. నాకు మరలా సమ్మతి గల మనసు కావాలి ప్రభువా. నీతో సహవాసం చేసే, నీ ప్రార్థన చేసే మనసు, కుటుంబంతో సంతోషంగా ఉన్న మనసు, నీ మాటలు అందరికీ చెప్పే మనసు, అలాంటి హృదయం కూడా నాకు కావాలి ప్రభువా అని బ్రతిమాలుకున్నాడు కనుక అది ఒక సేవకుడు నాతాను గారు 2 సామ్యులు 12వ అధ్యాయం చదువుకోండి. నాతానుతో దేవుడు కబురు పెట్టి దావీదుని సరి చేసుకున్నాడు. ఈరోజు బ్రదర్ సైలేస్ పాల్ ద్వారా ఈ వీడియో ద్వారా లైవ్ చూస్తున్న మీరు, ఈ వీడియో చూస్తున్న మీరు ఒక్కసారి ఆలోచిస్తే, దేవుని మాటలు మీరు వింటే, సైలేస్ పాల్ బ్రదర్ ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని మరలా సంతోషాన్నిచ్చి చేసిన పొరపాట్లని దేవుడు సన్నిధిలో ఒంటరిగా మత్తయి సువార్త 6:6 ప్రకారం రహస్యముగా ప్రార్థన చేసి ప్రతిఫలం పొందుకో. నీ భర్తతో మరలా సంతోషంగా జీవించు, నీ భార్యతో మరలా సంతోషంగా జీవించు. ఈ లోకాన్ని చూడొద్దు, దేవుణ్ణి చూడు, కట్టుకున్న భార్యని చూడు, కట్టుకున్న భర్తని చూడు, తల్లిదండ్రుల్ని అత్తమామల్ని ప్రేమిస్తూ, పిల్లల్ని శ్రద్ధగా ప్రేమిస్తూ, మీకు ఉన్న సంఘానికి వెళ్ళి దేవుడు మాటలు విని శ్రద్ధగా బ్రతకండి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలతో బ్రతకండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.